ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి, ఉంటారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారంటే, తల్లి, కోటిలో ఒక్కరికి మాత్రమే కలిగే ఈ అదృష్టం ఈరోజు నీకు మాత్రమే బిడ్డ. అశ్రద్ధ చేయకుండా నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. తప్పకుండా నీ జీవితంలో ఒక మంచి అద్భుతం చూస్తావు బిడ్డ. శుభవార్తలు నువ్వు వినబోతున్నావు అని బాబాగారితో ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి. మరి ఈ సందేశం బాబాగారు మనకు ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఆ శుభవార్తలు ఏంటి అనేది మన బాబాగారి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్పినా సరే మన కోసమే కాబట్టి చాలా శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. మరి బాబాగారు మనకి ఏం చెప్తున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, కోటిలో ఒక్కరికి మాత్రమే కలిగే ఈ అదృష్ట యుగం ఈరోజు నీకు కలగబోతుందమ్మా. నీకున్న సమస్యలు, కష్టాలు ఏవి ఉన్నా సరే నా దగ్గర ప్రార్థన పెట్టు, అన్నిటినీ నేను చూసుకుంటాను కదా. ఇంత పెద్ద ఈ రాజయోగాన్ని నేను నీకు అందించబోతున్నాను బిడ్డ. నువ్వు దక్కించుకోబోతున్నావు అని నేను ఎందుకు అన్నానో తెలుసా? ఇప్పటి నుంచి తప్పకుండా నీ జీవితంలో ఒక ఊహించని, అసలు నువ్వు కనీ విని ఎరుగినటువంటి శుభవార్తలు తప్పకుండా నువ్వు వినబోతున్నావమ్మా. అవును తల్లి, నీ తలరాతను మార్చేటువంటి ఒక మంచి విజయాన్ని నీకు నేను ఇవ్వబోతున్నాను. ఇక నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అందించబోతున్నాను. చాలా అంటే చాలా అద్భుతమైన సందేశంతో ఈరోజు నీకు నేను ఈ మాటలన్నీ వినిపించడానికి పరుగు పరుగున వచ్చాను. ఎప్పుడైనా సరే బిడ్డ, ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితంలో కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా తప్పవు. దేవుడంతటి వాడికే ఆ కష్టాలు తప్పలేదు. ఇక మానవ మాతృలమైన మనమెంత చెప్పు బిడ్డ. తప్పకుండా నువ్వు అనుభవించిన కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నేను తొలగించబోతున్నాను. ఇక నీ కష్టాలు చాలమ్మా. నీ తలరాతను మార్చే సమయం ఆసన్నమైంది. నువ్వు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నావు కదా, అయినా కూడా పైకి నవ్వుతూనే ఉన్నావు. నీ మనసులో బాధ పెట్టుకొని పైకి నవ్వడం అంత సులువైన పని కాదు. నువ్వు నీ సాయి బిడ్డవు కాబట్టి అది నీకు సాధ్యమవుతుంది. నీ బాధను తట్టుకొని నిలబడగలుగుతున్నావు. ఇక ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తున్న నీకు ఇక నుంచి బాధ, కష్టం ఇవేమీ రాకుండా తప్పకుండా నేను చూసుకుంటానమ్మా. నీ కన్నీరు తెప్పించి విధి రాతను మార్చి నీకు మంచి రాతను అనుభవించేలా నేను చేస్తున్నాను. నీ బాధలన్నీ తొలగిపోయి ఆనందం పెరుగుతుంది. ఒక్క విషయం చెప్పనా బిడ్డ, సంపద పోయినా సరే, కష్టమైనా సరే మళ్ళీ సంపాదించుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ బంధం ఒక్కసారి చేజార్చుకుంటే ఎంత ప్రయత్నించినా తిరిగి పొందడం చాలా కష్టం కదా. అలాంటి బంధాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అస్సలు వదులుకోవద్దమ్మా. నువ్వు వేసే అడుగు ధైర్యంగా వేయి. నిన్ను భయపెట్టే విమర్శలు వస్తున్నాయి కదా, అవి వింటూ ఆగిపోకుండా వినకుండా సాగిపో. నీకు ఖచ్చితంగా అదృష్టం ఉంటుంది. అవును బిడ్డ, తగ్గిన ప్రతి వారు కూడా చేతకాని వారు కాదు కదా. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే మరికొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. మరి తగ్గారు కదా అని వారి చులకనగా చేసి చూడకూడదు. జీవితాలు తారుమారు అవుతాయి. నిన్ను విమర్శించే వారికి నువ్వు కృతజ్ఞత చెప్పుకో. ఎందుకంటే వారు బాధ్యతలు మరిచిపోయి నీ వెంటపడి నిన్ను మానసికంగా కృంగదీసేలాగా ఎన్నో పన్నాగాలను వారు పొందుతూ ఉంటారు. ఇక వారి గురించి నువ్వు ఆలోచిస్తున్నందుకు నువ్వు చాలా నష్టపోతావు. బిడ్డా, నీకు ఎప్పుడైనా సరే ఆనందాన్ని పంచే మనశ్శాంతి మాత్రం నచ్చినట్లు నిజాయితీగా ఉంటేనే దొరుకుతుంది కదా. అప్పుగా కూడా సంపాదించలేని విలువైన సంపదే మనశ్శాంతి. ఇక నీ గుండెల్లో బలం ఉంటే ఓ 10 మందిని కొట్టగలవేమో, కానీ నీ మాటలో, నీ మనసులో మంచితనం ఉంటే 1000 మంది గుండెల్లో నువ్వు స్థానాన్ని ఎప్పుడూ కూడా సంపాదించుకోగలవు. అందరినీ విమర్శించేవారు ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా అస్సలు జీవించలేరు. అందరినీ సరదాగా పరామర్శించేవారు
నిత్య నూతన ఆనందంతో జీవిస్తారు. కాబట్టి తల్లి, నువ్వు ఎప్పుడూ కూడా అందరితో చాలా సంతోషంగా ఆనందంగా ఉండు. మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు. వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడంలోనే నిజమైన గొప్పతనం ఉంది. ఎవరో నిన్ను బాధ పెట్టాలని, వాళ్ళు తిరిగి బాధపడాలి అని ఎప్పుడూ కూడా కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు. తెలిసి బాధ పెడితే, తెలిసి నిన్ను బాధ పెడితే కనుక తీర్పు కాలానికి అప్పగించు. ఇక నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. ఒక్కటి చెప్పనా అమ్మా, నిజాన్ని దాచడం అంటే భూమిలో ఒక విత్తనాన్ని దాచడమే. తగిన సమయంలో విత్తనం భూమి పొరలు చీల్చుకొని మొక్కగా బయటపడుతుంది. నిజమే కదా. ఇక నిజం కూడా ఏదో ఒకరోజు బయటపడి తన ఉనికిని చాటుకుంటుంది. తన బిడ్డల్ని ఒంటరిగా వదిలాడు అంటే ఎప్పుడూ కూడా నీకు నా ఆశీర్వాదాలు తప్పకుండా ఇస్తున్నానని అర్థం. నిన్ను నేను అనుక్షణం కాపాడుకుంటున్నాను అని అర్థం. నీ కష్టాలను, బాధలను అన్నీ మోయడానికి నేను ఎప్పుడూ కూడా నీకు పేదరికం కూడా నేను మోస్తానమ్మా. అందుకే నా బిడ్డలు ఎంత కష్టం వచ్చినా సరే వాటిని నేను స్వీకరిస్తాను. నేను స్వీకరించి ఈ ఫకీర్లా ఉండిపోతాను. ఇలా ఉండడం నాకు ఇష్టమే. కానీ మిమ్మల్ని మంచిగా జీవించాలి. 10 మంది మీరు ఆదర్శంగా చెప్పుకోవాలి. మీ జీవితాన్ని చక్కదిద్దుతాను. ఎప్పుడైనా సరే బిడ్డ, కొంచెం నమ్మకంతో ఎదురు చూడు. నమ్మకంతో కాదమ్మా, మంచిగా ఎప్పుడూ కూడా నువ్వు ఉండు. మంచి పనులని చేస్తూ ఉండు. అలా కాకుండా నువ్వు మంచి చెడు తేడా తెలియకుండా ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో అని తెలుసుకోకుండా ఉండకు బిడ్డ. ఎవరు ఏంటి అనేది తెలుసుకోలేకపోతే నిన్ను అందరూ మోసం చేసేస్తారు. కాబట్టి అన్ని విషయాలను గమనించి తెలుసుకో. మంచి ఆలోచనలు చేస్తూ ఉండు. నీకు మొత్తం మంచి చెడులు తెలిస్తేనే కదా నువ్వు ఆలోచించి ఈ లోకంలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో, ఎవరు నిన్ను మోసం చేస్తున్నారో తెలుసుకొని వారిని దూరం చేసుకోగలవు. నువ్వు ఎప్పుడూ కూడా చెడుకి వీలైనంత దూరంగా ఉండు. పొరపాటున కూడా చెడు మార్గంలో నడవకు బిడ్డ. అనవసరంగా మాట్లాడకు. అలా మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడం మంచిదని తెలుసుకో. నువ్వు మౌనంగా ఉంటే అందరూ నిన్ను చూసి భయపడతారు. అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. నువ్వు చేయాల్సిన పనులు చాలా సులభమైపోతాయి. నువ్వు చేయాలి అనుకున్నవి ధైర్యంగా చేయవచ్చు. ఇప్పుడు నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావంటే అదే రేపు నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. నీకైన మంచి చెడులు గుర్తుంచుకొని అన్నీ మంచి పనులు చేస్తూ ఉండు. చెడు ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ కూడా జీవితంలో ఎదగలేరు. అందుకు బదులుగా ఆ భగవంతుడు వారికి తగినటువంటి శిక్ష కూడా వేస్తారు. ఇక ఈ లోకంలో నువ్వు కొంచెం డబ్బు సంపాదించగానే నిన్ను అందరూ కూడా వెతుక్కుంటూ వచ్చేస్తారు. ఎప్పటికీ ఆ విషయం నీకు అర్థమయ్యే ఉండాలి బిడ్డ. కానీ వాటిని పోయేటప్పుడు వెంట తీసుకుని వెళ్ళలేరు కదా. గుర్తుపెట్టుకో బిడ్డ, డబ్బుతో ఏమీ చేయలేరు. అదే మంచి పనులు చేస్తే 10 కాలాల పాటు జనాల గుండెలో నిలిచిపోతారు. మంచి పనులు చేయడం అంటే నీకున్నది కూడా ఊడ్చిపెట్టేయమని కాదమ్మా. అలా చేయడం వల్ల నీ కుటుంబానికి బాధ ఉంటుంది. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు సంపాదించే దానిలోనే కొద్ది మొత్తాన్ని మాత్రమే దానానికి కేటాయించు. మిగతా నిధి మొత్తం నీ కుటుంబం కోసమే కేటాయించుకో బిడ్డ. ప్రశాంతంగా ఉండు. కాబట్టి ఎప్పుడూ కూడా నీ బాబా చెప్పే నీ సాయి మాటలను గుర్తుపెట్టుకొని మంచి పనులు చేస్తూ మంచిగానే ఆలోచిస్తూ ఉండు. అదే తల్లి నీకు మంచి జీవితాన్ని ఇస్తుంది. ఇక నీకు దిగులు అనవసరం. కష్టపడుతున్న నీ తలరాతను పూర్తిగా మార్చే సమయం వచ్చేసింది. తప్పకుండా నీ కోరికలన్నీ తీరుతాయి. నువ్వు ఇక ఎలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోకుండా నీ సాయి తండ్రిపై నమ్మకంతో సంతోషంగా నువ్వు నీ జీవితాన్ని గడుపు బిడ్డ. ప్రశాంతమైన ఆలోచనలను అలవాటు చేసుకో. ముందుగా నువ్వు ఏ పనినైతే చేస్తున్నావో ఆ పనిపై దృష్టి పెట్టు. ఆ పనిని దైవంగా భావించు. ఇక నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఎవరిని బాధ పెట్టకమ్మా. ఎవరిని కూడా బాధ పెట్టాలని కూడా ప్రయత్నించకు. ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండు. నీ మాటలతో కానీ నీ చేతలతో కానీ ఎవరిని బాధ పెట్టకు.
ఎందుకంటే వారు బాధపడితే నీకు ఉన్నటువంటి పుణ్యఫలం అంతా కూడా వారికి వెళ్ళిపోతుంది. నువ్వు కష్టాల్లో ఉండి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా నిన్ను పట్టించుకోలేదు కదా, కనీసం నిన్ను పలకరించను కూడా లేదు. నిజమే కదా, మరి వారి దగ్గర పుష్టిగా ఉన్న నీకు సహాయం చేయడానికి ఎవ్వరూ కూడా ముందుకు రారు. కాబట్టి అలాంటి వారు ఇక నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావు. కాబట్టి వాళ్ళు నీ చెంతకు చేరే అవకాశం ఉంది. అలాంటి వారిని దూరంగా ఉంచడం చాలా మంచిదమ్మా. ఇక ఇక మీదటైనా సరే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా నిదానంగా ఆలోచించి ఖర్చు పెడుతూ ప్రతి పైసాకి కూడా విలువనిస్తూ నీ కుటుంబానికి అవసరమైనటువంటి అన్నీ కూడా అందించు. నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు కోల్పోయిన జీవితం మొత్తం నీకు అందించే బాధ్యతను నీ సాయి తీసుకుంటున్నారు. మరీ మరీ గుర్తు చేసి చెప్తున్నానమ్మా, సంతోషకరమైన జీవితాన్ని నువ్వు నీ కుటుంబం అనుభవిస్తారు. నీ ముందు ఒక మాట, అలానే నీ వెనుక ఒక మాట చెప్పేవారికి మాత్రం అందరంత దూరంలో తప్పకుండా ఉండు. ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా శత్రువుల కంటే ప్రమాదం కాబట్టి. మంచిగా ఉంటారు, అలానే మంచిగానే నటిస్తారు, అలానే మంచి మాటలు చెప్తూ ఉంటారు. కానీ నిన్ను ఎప్పుడెప్పుడు నాశనం చేయాలి, నువ్వు ఎప్పుడెప్పుడు నాశనం అయిపోవాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు. ఎప్పుడూ కూడా నిన్ను మందలించడానికి ఎన్నో మాటల్ని నేను చెప్తూ ఉంటాను. కానీ ఒక్కొక్కసారి నువ్వు నా మాట వినవు. ఏంటి బాబా ఇలా అంటున్నావా? ఎన్నిసార్లు చెప్పాను బిడ్డ, ఇతరులను నమ్మి చాలా తేలికగా మోసపోతున్నావని. ఇక అలాంటి వారి నుండి చాలా దూరంగా ఉండాలి అని నేను ఎప్పుడూ కూడా నీకు గుర్తు చేస్తూ ఉంటాను కదా. కానీ నువ్వు చేస్తున్న పనులు ఏంటి? ఎప్పుడూ కూడా అందరినీ నమ్మి చాలా మోసపోతున్నావు. ఎందుకు తల్లి? నువ్వు ఎవరినైనా సరే నమ్మేటప్పుడు 1కి 10 సార్లు నిదానంగా ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకో. అసలు వీళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ, నేను నమ్మడం వల్ల నాకు ఎలాంటి నష్టం కలుగుతుందో ఒక్కసారి ఆలోచించు. వీరు నమ్మడం వల్ల నాకు ఎలాంటి ఆనందాలు కలుగుతాయి అన్న ఆలోచన ధోరణిని నువ్వు ఎప్పుడూ కూడా అలవాటు చేసుకోవాలి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండు. ఎప్పుడైనా సరే ఎవరిని కూడా బాధ పెట్టాలి అని అస్సలు అనుకోవద్దు బిడ్డ. ప్రయత్నించకు కూడా. వారి బాధలన్నీ కూడా, వారి కర్మలన్నీ కూడా మొదటగా నీకు చుట్టుకుంటాయి అన్న విషయాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో. నీకు ఒక్క విషయం చెప్పాలని ఎంతో ఆతృతతో నీ బాబా ఈరోజు నీ ముందుకు వచ్చారు. చెబుతాను, శ్రద్ధగా విను. మరి నేను చెప్పేటువంటి మాటల ద్వారా నువ్వు కొంచెమైనా సరే మారుతావు అని, నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావని నేను ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటానమ్మా. కానీ నువ్వు చేస్తుంది ఏంటి? ఎప్పుడు కూడా బాధ, దుఃఖం ఈ రెండిటిని అలవాటు చేసుకొని జీవితంలో నువ్వు ముందుకు సాగిపోవాలి అంటే ఎలా ఆనందంగా ఉండగలవు? ఎప్పటికీ కూడా ఆనందంగా ఉండలేవమ్మా. మనిషికి ఉండవలసింది ధైర్యం, నమ్మకం. ఈ రెండు నీలో చాలా తక్కువగా ఉన్నాయి బిడ్డా. ఎప్పుడూ కూడా అధైర్యం, అపనమ్మకం ఈ రెండిటిని అలవర్చుకొని సంతోషంగా ఉండాలి అంటే అది ఎలా వీలవుతుంది చెప్పు? ఏదైనా సరే మనిషికి ధైర్యం ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం అనేటువంటి ఆత్మవిశ్వాసం నీలో పెంపొందించబడుతుంది. నిజమేనా? నువ్వు ఎప్పుడూ కూడా నన్నే తలుచుకుంటున్నావు, భక్తితో నన్ను శరణాగతి పొందుతున్నావు. నా చేతితో నీ కన్నీళ్లను తుడిచి ఓదార్పునిచ్చాను కదా. నీ కష్టాలను తీర్చకుండా ఎలా ఉంటాను చెప్పు? బాబా నన్ను వదిలి ఎలా ఉన్నారు బాబా? నా కన్నీళ్ళు, కష్టాలు తీర్చలేదు ఏంటి బాబా అని నన్ను అడుగుతున్నావా? నీ కోసం ఏదీ చేయలేదు అని అంటున్నావా? నీకు అండగా నేను ఉండగా నువ్వెందుకు తల్లి బాధపడుతున్నావు? నేను నిన్ను శిక్షిస్తున్నానేమో అని నువ్వు భయపడుతున్నావు. అలా అనుకోవద్దు బిడ్డ. నువ్వు నా బిడ్డవి. ఎప్పుడైనా సరే నేను నిన్ను దండిస్తానా చెప్పు? నువ్వు ఈ ఒక్క విషయం అర్థం చేసుకోవాలమ్మా. నీకు కొన్నిసార్లు నేను ఎప్పుడూ కూడా పరీక్షలు ఇస్తూ ఉంటాను, అంతే. ఇక
ఆ పరీక్షలు పెడుతూ ఉంటాను. నిన్ను ఎప్పుడూ కూడా దండించను తల్లి. ఇలా దండిస్తాను అని నువ్వు కలలో కూడా అనుకోకు. నీ సాయి నిన్ను దండిస్తాడు అని, నీ సాయి తండ్రి నిన్ను శిక్షిస్తారు అని నువ్వు ఎలా అనుకుంటావు? అపోహపడకమ్మా. నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉంటేనే కదా నీ సాయి కూడా సంతోషంగా ఉంటారు. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకో. నీ మనసులో ఏదైతే ఉందో అది అంతా కూడా నీకు రాసిపెట్టి ఉంచాను. నీ జీవితంలో జరిగేదంతా కూడా దండన అని అనుకోకుండా, బాధ అనుకోకుండా, అమాయకులైన నా భక్తుల్ని, నా బిడ్డలందరినీ కూడా ఎప్పుడు నేను ఒక తండ్రిగా, ఒక తల్లిగా చేరదీస్తూ ఉంటాను. నువ్వు నన్ను ఏ స్థానంలో నిలబడితే నేను కూడా ఆ స్థానంలోనే నిలబడి నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా. ఎప్పుడూ కూడా తల్లి నిన్ను బాధించను. ఎప్పుడూ కూడా నిన్ను మనసులో ఇలా అనుకుంటూ ఉండను బిడ్డ. నీ విధిలో ఏదైతే రాసి ఉందో అది నేను మార్చేస్తాను. నీ విధిని సైతం నేను మార్చి నీకు మంచి జీవితాన్ని అందిస్తాను. ఇది అనుకున్న వాళ్ళందరికీ రాదు బిడ్డ. కోటిలో ఒక్కరికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది. నా బిడ్డవైన నీకు మాత్రమే ఈ అదృష్టం దక్కింది. మంచి ప్రతిఫలాన్ని నీకు నేను అందించబోతున్నాను. ఇక సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.